ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 6వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఎటువంటి లైఫ్ టర్నింగ్ పాయింట్ మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది? భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాస రాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక, వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే జూలై 6వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. ఇది కేవలం ఒక రోజు కాదు, ఇది మీ జీవితానికి కొత్త అర్థం చెప్పే సమయం. ఈ రోజు ఆకాశంలో గురుగ్రహం తులారాశి వారి మీద అనుకూలమైన దృష్టి పెడుతుంది. శనిగ్రహం మీ యొక్క కర్మస్థానంలో స్థిరంగా ఉంది. అంటే మీరు చాలా కాలంగా చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపించబోతుంది. చంద్రుడు మీ యొక్క భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తూ సాయంత్రం 5 గంటల తర్వాత మీ మనసులో ఒక నిశ్చయ నిర్ణయం పుడుతుంది. ఇది మీరు గత కొంతకాలంగా తరబడుతున్న విషయం. కెరియర్ కానీ, ప్రేమ కానీ, లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. తులారాశి వారు చాలా కాలంగా ఒక సతిక పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా ప్రేమలో మోసం చేశారేమో, లేదా మీరు పనిచేసినా మీకు గుర్తింపు రావడం లేదేమో, లేదా కుటుంబంలో ఎవరైనా మీపై అన్యాయం చేసినట్లుగా మీకు అనిపించి ఉండవచ్చు. కానీ జూలై 6వ తేదీ సోమవారం ఆ భారాన్ని వదిలే సమయం జీవితం మీకు చెబుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న ప్రతి పాఠం కూడా ఇప్పుడు నీ యొక్క ఎదుగుదలకు మార్గం చూపబోతుందని జీవితం మీకు ఒక పాఠం అయితే చెబుతుంది. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని ముందు తర్వాతగా విడగొడుతుంది. కెరియర్లో కొత్త అవకాశం రావచ్చు. ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం కానీ, లేదా ప్రాజెక్ట్ కానీ అప్రూవల్ వస్తుంది. ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ దారిని పూర్తిగా మార్చేస్తుంది. ఇది మీరు కలలు కన్న పొజిషన్ అవ్వచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు దొరికే సమయం ఇది. అలాగే మరికొంతమందికి ప్రేమ జీవితంలో మార్పు రావచ్చు. మీ యొక్క జీవితంలో ఉన్న వ్యక్తి మీరు ఎదురు చూస్తున్న మాట చెబుతారు, లేదా ఒక కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక సోల్ కనెక్షన్ మొదలు కావచ్చు. మరికొంతమందికి ఆధ్యాత్మిక మేలుకొలుపు జరగవచ్చు. ఈ సమయం అంతరంగ మార్పుకు సూచిక అవుతుంది. ఏదో ఒక అనుభవం, అంటే ఒక కళ కానీ, ఒక దేవతా సూచన కానీ, ఒక గూహ్యం గల భావన కానీ మీ యొక్క ఆత్మలోని దశను మార్చేస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. దీనికి అర్థం మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ప్రారంభమైందని. ఒక చల్లటి గాలి స్పర్శ అకస్మాత్తుగా మీ ముఖాన్ని తాకడం ఒక శుభ సూచకం. ఒక పాత స్నేహితుల నుండి మీకు ఫోన్ కాల్ రావడం కూడా శుభ సూచన. ఆకాశంలో ఆకస్మికంగా ఎర్రటి కాంతి కనిపించడం కూడా ఒక శుభ సూచన. లేదా ఒక పావురం కానీ, లేదా పక్షి కానీ మీ యొక్క దారిని దాటడం కూడా ఒక సూచన.
ఇవి యాదృచ్ఛిక మాత్రం కాదు, ఇవి విశ్వం మీకు చెప్పే సైగలు అంటే సంకేతాలు. ఇప్పుడు నీ సమయం వచ్చిందని విశ్వం మీతో చెబుతుంది. ఇటువంటి సంకేతాలు గమనిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ని మొదలు పెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. తులారాశి వారు సమతుల్యత కలిగిన వ్యక్తులు, ఎక్కువగా ఆలోచిస్తారు, దాంతో అవకాశాలు తప్పిపోతాయి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే కనుక దానిపై వెనకడుగు వేయకండి, విశ్వాసం ఉంచండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, దేవతా ధ్యానం చేయండి. ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి దేవిని కానీ లేదా శుక్రగ్రహ దేవతను ధ్యానం చేయండి. ఈ ధ్యానం మీరు తీసుకునే నిర్ణయానికి దైవానుగ్రహాన్ని తీసుకొని వస్తుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.